ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలలో దాగి ఉన్న రహస్యాలు ప్రతిరోజు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని మందిరాల్లో అయితే కోట్ల రూపాయల విలువ చేసే నిధులు కూడా బయటపడ్డాయి. అలాంటి గొప్ప మందిరాల్లో ఒడిస్సాలోని జగన్నాథ పూరి మందిరం కూడా ఒకటి. రీసెంట్గా జగన్నాథ మందిరంలో ఉన్న రహస్యమైన గదిని తెరిచారు. అసలు జగన్నాథ పూరి మందిరంలో ఎన్ని గదులున్నాయో, లోపల ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియదు. లోపల ఎన్ని గదులున్నాయి, ఎంత ఖజానా దాగి ఉందన్నది అధికారులు అంచనా వేసి మాత్రమే చెప్తున్నారు. ఈ మందిరంలో ఉన్న నిధిని ఇంతవరకు ఒక్కరు కూడా పూర్తిగా చూడలేదు. 11వ శతాబ్దంలో పురిని పరిపాలించిన అనంతవర్మ చోడగంగా ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో అతని మనవడి కాలంలో ఈ మందిరంలో పూజలు చేయడం ప్రారంభించారు. ఈ మందిరంలో శ్రీకృష్ణుడితో పాటు తన అన్న బలరాముడు, అలానే చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ మందిరంలోని విగ్రహాలన్నీ చెక్కతో తయారు చేయబడ్డాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. ఈ మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడిని జగన్నాథుడని అంటారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడని అర్థం. ఈ మందిరంలోనే బేస్మెంట్లో రత్నభండారం ఉంది. ఈ రత్నభండారంలో 2 గదులు ఉంటాయి. అందులోని ఒక గదిని బీతర్ బండారం అంటారు. రెండో గదిని బాహర్ బండారం అంటారు.